హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ స్వప్న. ఎలా ఉన్నారండి? చాలా బాగుండాలని నా భగవంతుని కోరుకుంటాను. ఇదేంటి అని అంటే నా చేతులతో నేను చేసిన పన్నీర్తో పన్నీర్ బటర్ మసాలా చేశానండి. చాలా బాగా ఉంది. ఇక మా ఇంట్లో చిన్న కార్యక్రమం ఉండడం వల్ల మా ఆయన ఒక 2 లీటర్ల పాలు తీసుకొచ్చాడు. అసలు ఏమైందో ఏమో తెలియదు కానీ అసలు పాలు అనేటివి విరిగిపోయాయండి. ఆ విరిగిపోయిన పాలను మనకి ఎలాగో వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు. అందుకోసం అని చెప్పేసి అందులో మళ్ళీ మా స్టైలీ పాపకైతే పన్నీర్ అనేది చాలా ఇష్టం. నేను ఎక్కువగా ఇంట్లో హోమ్ మేడ్గా ప్రిపేర్ చేసుకున్న దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. ఇక అలాగే పాలు ఎలాగో విరిగిపోయినాయి కాబట్టి పన్నీర్ అయినా వేసుకుందామని చెప్పేసి నేను ఓన్గా పన్నీర్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఆ విరిగిపోయిన పాలను పన్నీర్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత దానితోని నేను పన్నీర్ బటర్ మసాలా అనేది చేయడం జరిగింది. చాలా అంటే మనం ఇంట్లోనే అసలు ఈ పాలు విరిగిపోయినప్పుడు వేస్ట్ చేయకుండా ఎప్పుడైతే విరిగిపోతుందో వాటిని ఇంకా కొంచెం ఒకవేళ మొత్తం విరిగిపోతే పర్లేదు, లేదంటే ఒక్క నిమ్మకాయ చెక్క అన్న వంట సోడా అన్న వేస్తే మొత్తం విరిగిపోతాయి పాలు అనేటివి. అప్పుడు వాటిని మనము వేరే ఒక ఇట్లా సన్న క్లాత్ లాంటిది తీసేసుకొని అందులో వడగట్టేసుకొని దానిపైన కొంచెం వెయిట్ అనేది అంటే బరువు అనేది పెట్టుకుంటే ఒక 2-3 గంటల వరకు మనకు ఇట్లా పన్నీర్ అనేది రెడీ అయిపోతుంది. దాన్ని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకు అవసరం ఉన్నప్పుడు దాన్ని వంటలలో మనం యూజ్ చేసుకోవచ్చు. నేను అట్లా ఫస్ట్ పన్నీర్ అనేది ప్రిపేర్ చేసుకున్నానండి. తర్వాత పన్నీర్ బటర్ మసాలా కోసం టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, లవంగాలు, యాలకులు, ధనియాలు ఇట్లా వాటికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాను. అట్లా చేసేసుకొని ఫస్ట్ కడాయి తీసేసుకొని అందులో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ అనేది కొంచెం వేగిన తర్వాత అప్పుడు ముందుగా మనం ఇప్పుడు ఇంత ముందుకు ఏదైతే చూపించామో జీలకర్ర కానివ్వండి, యాలకులు కానివ్వండి, ఏంటి మన లవంగాలు కానివ్వండి, ధనియాలు ఇవన్నీ వేసేసుకొని పచ్చిమిరపకాయలను ఫస్ట్ ఆయిల్లో మంచిగా దూరగా వేగనివ్వాలండి. మనం టమాటా చట్నీ కోసం అయితే ఏ విధంగా పల్లి చట్నీకి, టమాటా చట్నీకి ఎలా అయితే మనం ఆయిల్లో వేయించుకుంటామో అట్లా మొత్తము అది ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి అనేది అప్పుడు టమాటాలు అనేటివి వేసేసుకోవాలండి. లేకపోతే మనకు అది కొంచెం స్పైసీనెస్ ఎక్కువ ఉంటుంది, మళ్ళీ పచ్చిగా అనిపిస్తుంది. అందుకని ఫస్ట్ పచ్చిమిర్చి అనేది మంచిగా వేగనివ్వాలి. అలా ఇట్లా మొత్తం వేగిన తర్వాత టమాటా ముక్కలన్నీ వేసుకొని కొంచెం ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలండి. మొత్తం టమాటా పేస్ట్లా కావాల్సిన అవసరం లేదు. కొంచెం మగ్గితే మనకు చట్నీకి, టమాటా చట్నీకి ఎలా అయితే మనం ఉడికించుకుంటామో ఆ మాదిరిగా మనకు మగ్గిన తర్వాత లాస్ట్కి స్టవ్ కట్టేస్తామన్న ముందు కొంచెం ఆయిల్ పైకి వచ్చే టైంలో కాజు అనేది వేసేసుకొని మనం దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసి అది కొంచెం చల్లారనివ్వాలి. ఎందుకంటే మనం మిక్సీ పడతాం కాబట్టి వేడిగా ఉంటే ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఫస్ట్ దాన్ని చల్లారనివ్వాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకొని మిక్సీ బౌల్లోకి ఈ మనం ఏదైతే మనం ఫ్రై చేసి పెట్టుకున్న మిక్చర్ అంతా ఉంటుందో అదంతా వేసేసుకొని ఇందులోనే కొంచెం కొత్తిమీర, వెల్లుల్లి, సాల్ట్ అనేది కూడా కొంచెం వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే మనము మసాలా కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడు కూడా వేసేసుకోవచ్చు. అది మీ ఆప్షన్, మీకు ఎలా ఇష్టం ఉంటే అలా వేసేసుకోవచ్చు. అలా మొత్తం వేసుకున్న తర్వాత దాన్ని మంచిగా ఫైన్ పేస్ట్ లాగా మనం మొత్తం మిక్సీ అనేది పట్టేసుకోవాలండి మెత్తగా. అసలు అందులో కొంచెం కూడా మనకు బరక అనేది లేకుండా ఫైన్ పేస్ట్ లాగా వేసేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత అది చేసుకునే అంత టైంలో నేను ఈ పన్నీర్ మనం ఏదైతే ప్రిపేర్ చేసి పెట్టుకున్నానో ముందుగా దాన్ని తీసేసుకొని ముక్కలుగా కడిగి వేసుకున్నానండి. ఇది మీకు నచ్చిన షేప్లో, నచ్చిన సైజులో మీకు ఎలా ఇష్టం ఉంటే అలా కట్ చేసేసుకోండి. ఇక మేము కొంచెం ఎక్కువ మంది ఉన్నాము, అందరికీ రావాలని చెప్పేసి నేను కొంచెం చిన్న పీసెస్ని కట్ చేశాను. మీరు తక్కువ మెంబర్స్ ఉండి మీరు ఉంటే ఇంకా కొంచెం పెద్ద సైజులో కూడా కట్ చేసేసుకోవచ్చు. అట్లా కట్ చేసి పక్కన పెట్టేసుకొని ఇవి చూడండి ఇట్లా ఫైన్ పేస్ట్ లాగా వేసేసుకోవాలి. అలాగే కొంచెం ఆయిల్లో బటర్ వేసేసుకొని అందులో ఈ పన్నీర్ ముక్కలు అనేటివి ఫ్రై చేసుకోవాలండి. నాకు అసలు ఆ క్లిప్ కొంచెం తీసిన తర్వాత తీయడం వీలు కాలేదు, అందుకే నేను కంప్లీట్గా ఆ క్లిప్ను చూపించలేకపోయినాను. పన్నీర్ ఫ్రై చేసుకున్న క్లిప్ని దాన్ని మనం వేసుకున్నాక వెంటనే కలపొద్దనండి. కొంచెం ముక్కలు అనేటివి కొంచెం బ్రౌనిష్ కలర్ వస్తాయి, అప్పుడు వాటిని మెల్లిగా కలుపుకోవాలి. తర్వాత అదే కడాయిలో మరి కొంచెం బటర్ వేసేసుకొని మనం ఏదైతే మిక్స్ ప్రిపేర్ చేసుకున్నామో ఆ మిక్స్ అంతా వేసుకొని అందులో పసుపు, ఉప్పు, కారం అండి. మీకు ఆ పచ్చిమిరపకాయల పేస్ట్ సరిపోతే అంత సరిపోతుంది, లేదంటే కారం కూడా వేసేసుకొని కలుపుకోవాలి. ఇక మా పిల్లలు కొంచెం స్పైసీ తక్కువగా తింటారు కాబట్టి నేను కారం అనేది యూజ్ చేయలేదు.
మీరు పెద్దవాళ్ళు అయితే తినేవాళ్ళు అయితే ఇప్పుడు ఇదే టైంలోనే కారం కూడా వేసేసుకొని వాటర్ వేసుకొసుకొని మీకు ఎంత కన్సిస్టెన్సీ అనేది కావాలో అంత కన్సిస్టెన్సీ చేసుకోవాలి. లాస్ట్కి ఇప్పుడు ఏవైతే మనం పన్నీర్ ముందుగా మనం బటర్లో ఫ్రై చేసుకునే పన్నీర్ ముక్కలు ఉంటాయో వాటిని వేసేసుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు ఉంచేసుకొని ఆయిల్ పైకి రాగానే దాన్ని మొత్తం మనము మంచిగా కలిపేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పన్నీర్ బటర్ మసాలా రెడీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.